హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు సన్సిరీ ప్రాజెక్ట్స్. నా పేరు జగన్. ఇప్పుడు మనం ఉన్న లొకేషన్ వచ్చి పరిటాల్ అండి. పరిటాల్లో సన్సిరీ ప్రాజెక్ట్స్ ఒక మెగా గేటెడ్ కమిటీ అనేది లాంచ్ చేయడం జరిగింది. టోటల్గా 51 ఎకర్స్ అండి. ఫేజ్ 1 కింద 24 ఎకర్స్ మేము లాంచ్ చేసాము. అండ్ ఈ ప్రాజెక్ట్ మెయిన్ వచ్చేసి మనకి NH హైవే 65 విజయవాడ హైదరాబాద్ NH హైవే 65 ఏదైతే ఉందో ఆ హైవేకి ఆనుకునే మనం ప్రాజెక్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తే కనుక పరిటాల ఆంజనేయ స్వామి టెంపుల్ మీకు ఏదైతే కనిపిస్తుందో ఆ పరిటాల ఆంజనేయ స్వామి టెంపుల్కి బ్యాక్ సైడే వస్తుందండి మనకి 500 మీటర్స్లో ఈ ప్రాజెక్ట్ అనేది. టోటల్గా ఇది APCRD అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. మనకి చూస్తే కనుక ఇందులో ఎమ్యూనిటీస్ అన్ని CRDA నామ్స్ ప్రకారం ఏమైతే ఇవ్వాలో అన్ని ఎమ్యూనిటీస్ 40 ఫీట్ రోడ్స్ కానీ ఇందులో 40 ఫీట్ CC రోడ్స్ ఇస్తున్నామండి. ఇప్పుడు మీరు చూస్తే కనుక ఇది ప్రాజెక్ట్కి మెయిన్ ఎంట్రన్స్ రోడ్ అండి. మనం చూడండి ఇప్పుడు కనిపించేది నేషనల్ హైవే. ఇది NH 65 నేషనల్ హైవేకి ఆనుకునే మనం ప్రాజెక్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు చూడండి ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇక్కడ నుంచి మన ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. మనకి ఇందులో కూడా ఏ అండ్ B బ్లాక్ కింద డివైడ్ చేయడం జరిగింది. మన ప్లాట్ సైజెస్ కూడా 165 స్క్వేర్ యార్డ్స్ నుంచి వస్తాయండి. ఇందులో మనకి 155 స్క్వేర్ యార్డ్స్ నుంచి మనకి 1000 స్క్వేర్ యార్డ్స్ వరకు ఇందులో ప్లాట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ మెయిన్ సెంటర్లో ఉన్నామండి ఏ బ్లాక్లో. మనకి ఏ బ్లాక్ మొత్తం లాంచ్ చేసిన తర్వాతే మనకి చాలా బుకింగ్స్ చాలా ఫాస్ట్గా అయినాయండి. అండ్ B బ్లాక్లో కొన్ని ఇండివిజువల్ హౌసెస్ కూడా కడుతున్నాం. మేము 183 స్క్వేర్ యార్డ్స్లో మనం ఇండివిజువల్ హౌస్ కూడా కట్టడం జరుగుతుంది 1105 SFTతో. ఏంటంటే మనకి మెయిన్ అసలు పరిటాల్లో మనం ఎందుకు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక మనకి ఐకానిక్ బ్రిడ్జ్ మనకి 5 కిలోమీటర్స్లో వస్తుందండి. మనకి మూలపాడు దగ్గర వచ్చే ఐకానిక్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో మనకి 5 కిలోమీటర్స్లో వస్తుంది. అండ్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ సెంట్రల్ లైన్ మనకి నంబూరు టు మనకి ఎరుపాలెం నుంచి నంబూరు వెళ్ళే రైల్వే లైన్ శాంక్షన్ అయిందండి. ఆల్రెడీ దానికి సంబంధించిన రూట్ మ్యాప్ కూడా ఇచ్చారు. సో ఏంటంటే మన పరిటాల్లో ఒక సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన రైల్వే స్టేషన్ ఒకటి వస్తుంది. అండ్ లాజిస్టిక్ హబ్ అండి మనకి 300 ఎకర్స్ ప్లస్ మనతో సెంట్రల్ గవర్నమెంట్ లాజిస్టిక్ హబ్ అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే మనకి అప్కమింగ్ ఏదైతే వచ్చే అప్కమింగ్ ఇయర్స్లో పరిటాల అనేది అమరావతికి మంచి ఫేస్ అవబోతుంది. ఎందుకంటే మనకి హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకి అమరావతి వెళ్ళడానికి మనకి మెయిన్ మనకి పరిటాలే హైలైట్ అవ్వబోతుందండి వచ్చే కమింగ్ డేస్లో. ఎందుకంటే ఈ టైంలో కనుక ఇన్వెస్ట్ చేస్తే మనకి మంచి ఎప్రిసియేషన్ వాల్యూ అనేది రావడం జరుగుతుంది. అండ్ మనకి వచ్చేసి మూలపాడు ఐకానిక్ బ్రిడ్జ్ నుంచి మనకి N13 రోడ్డు కనెక్ట్ అవుతుందండి. అక్కడ అది మనకి డైరెక్ట్ కనెక్టివిటీ అండి. అది N13 రోడ్డు మనకున్న కనెక్టింగ్ రోడ్స్లో N13 రోడ్ అనేది చాలా పెద్ద రోడ్డు అండి. ఇది మీకు సంబంధించిన ప్లాన్ కాపీ కానీ ఏమైనా కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మీకు ఇవన్నీ నేను షేర్ చేయడం జరుగుతుంది. మనకి కంచించర్ల అవుటర్ రింగ్ రోడ్ ఏదైతే వస్తుందో మనకి 3 కిలోమీటర్స్లో ఉంటామండి. మన ఈ ప్రాజెక్ట్ నుంచి మనం కంచించర్ల 3 కిలోమీటర్స్లో ఉంటాం. సో ఏంటంటే ఒక పక్కన మనకి MBR కాలేజ్ ఉంది, ఒక పక్కన మనకి అమృత్సర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. 2 ఇంజనీరింగ్ కాలేజ్ మధ్యలో ఒక హైవే ఫేసింగ్తో ఒక మంచి ప్రాజెక్ట్ అండి ఇన్వెస్ట్ చేయడానికి. మనకి ఏంటంటే హైవే ఫేసింగ్లో ప్రాజెక్ట్స్ అని ఎప్పుడైతే మనం ఇన్వెస్ట్ చేస్తాం మనకి మంచి అప్రిసియేషన్ వాల్యూ అనేది చాలా బాగుంటుందండి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వెంచర్స్ చాలా ఇచ్చున్నాము హైవే ఫేసింగ్తో. అవన్నీ మంచి అప్రిసియేషన్తో తీసుకున్న కస్టమర్ కూడా మంచి హ్యాపీగా వాళ్ళకి మంచి అప్రిసియేషన్ వాల్యూ వచ్చిందండి. అండ్ ఈ ప్రాజెక్ట్ సంబంధించి మీకు ప్లాన్ కాపీ కానీ ఏదన్నా కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ.